నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ముందుగా కాలకాల చక్ర ఛానల్కి స్వాగతం. ఈరోజు ముందుగా తెలంగాణలోని బోనాల పండుగ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఘనంగా ప్రారంభమైన ఆషాఢ బోనాలు భక్తజన సందోహంగా గోల్కొండ కోట. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువుదీరిన శ్రీ జగదాంబ అమ్మవారికి 11 బోనాలతో కుమ్మర్లు తొలిబానం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున లంగర్ హౌస్ నుంచి బంగారు బోనం ఊరేగింపుగా బయలుదేరింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రభుత్వ బోనంతో పాటు నజరి బోనం, ఆలయ పూజారి ఇంటి నుంచి వచ్చే మరో బోనాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా తొలి రోజు 3 ప్రధాన బోనాల సమర్పణ అనంతరం ఆషాఢ మాసం అంతా వివిధ ఆలయాల్లో బోనాలు వేడుకలు కొనసాగుతాయి. బోనాల వేడుకలతో గోల్కొండ పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంగా మారాయి. గోల్కొండ బోనాలతో మొదలయ్యే జాతర ఆషాఢ మాసం మొత్తం కొనసాగుతుంది. ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రాంతంలో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పిస్తూ భక్తులు వేడుకలు నిర్వహిస్తారు. భాగ్యనగరంలో తొలి ఆదివారం గోల్కొండ జగదాంబిక ఆలయంలో, రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, మూడో ఆదివారం చిలకలగూడ పోచమ్మతో పాటు పాతబస్తీలోని లాల్ దర్వాజా మతేశ్వరి ఆలయంలో, నాలుగో ఆదివారం షా ఆలిబండ, అక్కన్న, మాదన్న మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. సీఎం రేవంత్ శుభాకాంక్షలు. రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి, ఆధ్యాత్మిక విశ్వాసానికి అద్దం పట్టే ఈ వేడుకల ప్రారంభం సందర్భంగా నగర ప్రజలకు, భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలిబాను సమర్పణతో ఆషాఢ మాస ఆధ్యాత్మిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్న ఈ పవిత్ర వేళ జగన్మాత ప్రతి ఇంట ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ భక్తి, శక్తి, ఐక్యతకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొన్నారు. అమ్మవారిపై అంచెలంచెల విశ్వాసంతో సమర్పించే ప్రతి బోనం, ప్రతి ప్రార్థన ప్రజల జీవితాల్లో సిరి సంపదలు, సంతోషం, ధైర్యం, విజయాలను నింపాలని ఆకాంక్షించారు. శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి అనుగ్రహం సకల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. మా కాలకాల చక్ర ఛానల్ చేసిన ఈ చిన్న ప్రయత్నం మాత్రమే అని భక్తులు గమనించాలని మనవి.